నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి వందలాది మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే దుర్మార్గుడా నువ్వు ముఖ్యమంత్రి అయి నువ్వు నీ కొడుకు నీ అల్లుడు నీ బిడ్డ నీ సడ్డకుని కొడుకుకు ఉద్యోగాలు ఇచ్చుకున్నావు కానీ మా నిరుద్యోగ యువకులకు పరీక్షలు పెడితే పేపర్లు పల్లి బఠానీలాగా జిరాక్స్ సెంటర్లలో అమ్ముకున్న దుర్మార్గుడా నీ ప్రక్షాళన చేసి 70,000 ఉద్యోగాలు 30 నెలలు ఇచ్చింది నేను కాదా? ఆడ ఈడ కాదు, గ్రూప్ 1 ఈడి నుంచే 562 మందికి ఈ నుంచే ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చిన. పుల్లలు పెట్టి కేసులు పెడితే సుప్రీంకోర్టు వరకు పోయి కొట్లాడి 562 మంది పేదోళ్ళ బిడ్డల్ని కాపాడి ఇవాళ గ్రూప్ 1 అధికారులను చేసిన. గ్రూప్ 2లో 1100 మందిని చేసిన. గ్రూప్ 3 గ్రూప్ 4 టీచర్స్ డాక్టర్స్ అన్ని డిపార్ట్మెంట్లలో ఆర్ఎన్బి యుఎన్సి ప్రతి డిపార్ట్మెంట్లో అగ్రికల్చర్ నుంచి ఇరిగేషన్ వరకు ఎడ్యుకేషన్ నుంచి ప్రతి డిపార్ట్మెంట్లో 70,000 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసి వాళ్ళందరూ కూడా మొదటి తారీఖు నాడే జీతాలు ఇస్తున్నాం కదా. ఇది కాదా ప్రజాపాలన? ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఇది కాదా? 5 ఏళ్ల కోసం ప్రజలు ఎన్నుకుంటే నువ్వు రాజీనామా చేయి, నువ్వు దిగిపో. నీ అయ్యా జాగీరా దిగిపోనికే. మీ తాతల గడి అనుకుంటున్నావా? గడి ముందల లేకపోతే మేమేమన్నా బానిసలం అనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావు? బిడ్డ దుక్కి దున్నే చేతులు ఇవన్నీ ఉన్నాయి. నువ్వు అనుకుంటున్నావేమో మళ్ళా రావాలి, వస్తాడు, తిరుగుతాడు అని. వస్తే ఏమిస్తాడు? ఏమి చేయడు? మీరు ఆలోచన చేయండి సోదరులారా. రైతు రుణమాఫీ చేయడు, రైతు భరోసా ఇవ్వడు, నిరుద్యోగ సమస్య తీర్చడు, పండించిన పంట కొనడు. ఊరేసుకుంటే ఊరేసుకున్నట్టే అని చెప్పినోడు ఇవాళ 2,88,00,000 మెట్రిక్ టన్నుల ఉత్పత్తిని చేయటమే కాకుండా అన్ని ఒడ్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కొని చూపించిండు. అట్లా చెప్పినోడు ఆయన ఫామ్ హౌస్లో 100 ఎకరాల వరి పండించుకుంటే 4,200 క్వింటాలు అమ్ముకున్నాడయా. మనకు 2,000 దిక్కు లేదు, ఆయనకు 4,200 ఏమో వడ్ల బదులు బంగారం పండిస్తున్నాడే ఫామ్ హౌస్లో. ఏమైనా గంజాయి పండిస్తున్నాయి, ఎటకెళ్ళి వస్తాయి? అంటే అధికారం ఉంది కదా అని నీ భూమిలో పండించిన పంటకు 4,200 కంపెనీలను వంగబెట్టి గుంజుకొని నువ్వా? ఆయన చేయగలిగింది ఒక్కటే. మళ్ళీ వచ్చిందంటే మీరు భార్యాభర్తలు మాట్లాడుకున్నా మీ ఫోన్లు ఇనుడు తప్ప ఇంకో పని చేయడు. ఫామ్ హౌస్లు ఎందుకుంటాడు? రాజకీయ నాయకులే విన్నాడంటే అర్థం ఉంది, అధికారుల ఫోన్లు విన్నాడంటే నిఘా పెట్టిండంటే అర్థం ఉంది, పడనోళ్ళ గురించే దాన్ని విన్నాడంటే సరే ఏదో పడదు కాబట్టి విన్నాడని. అరే పిల్ల మొగులు మాట్లాడుకునేది వినే సిగ్గులేనోడు ఎవడని ఉంటాడా? ఏం బతికే అది బతక? అది కూడా బతికేనా? ఆఖరికి కన్న బిడ్డ కూడా చెప్పాను, నేను నా మొగుడు మాట్లాడుకున్నది కూడా ఈ దుర్మార్గులు విన్నారు అని చెప్పిందా లేదా? నేను కదా ఆయన సొంత బిడ్డనే చెప్పిందా? ఇంకెందుకే సిగ్గులేని బతుకు బాయిల దుంకి సావక? ఇంతకంటే సిగ్గులేని బతికేదాన్ని ఉంటుందా? ప్రతిపక్షాల వింటివి, అధికారుల ఫోన్లు వింటివి, పడనోళ్ళ వింటివి, పక్క రాష్ట్రాల్లో వింటివి, ఆఖరికి ఆలుమొగలు మాట్లాడుకుంటూ కూడా వాళ్ళ ఫోన్లు విని నీ పైశాచిక ఆనందం ఏందని నేను అడుగుతున్నా. అందుకోసం ఆయన మళ్ళా రావాలనా? పాపాల భైరవుడు అంట ఫామ్ హౌస్లు ఉన్నాడంట, మళ్ళీ రావాలనంట. ఆయన కోసం అంట మన అందరం ఎదురు చూస్తున్నామంట. ఇది వీళ్ళ జాతి, వీళ్ళ నీతి. అందుకే మిత్రులారా, ఏది ఉన్నా ఉన్నది ఉన్నట్టు చెప్తా, చెప్పిందే చేస్తా, చేసిందే చెప్తా, కాకపోతే కాదని చెప్తా. ఓ పూట మీకు నచ్చకపోయినా ఉన్నది ఉన్నట్టు చెప్పిండు ఆ పిల్లగాడని అంటారు. నాకేం గొప్ప కిరీటాలు పెట్టుకోవాలని లేదు, వజ్ర వైదూర్యాలు సంపాదించుకోవాలని ఆలోచన లేదు. ఈ పిల్లగాడు ఏదన్నా ఉంటే ఉన్నది ఉన్నట్టు కుండ బలగొట్టినట్టు చెప్తాడా అని మీరు అనుకుంటే చాలే. పదవి ఎంతకాలం ఉంటే ఉంటుంది, పోతే పోతుంది. పదవి ఎవరికి శాశ్వతం? ఇందిరమ్మకే శాశ్వతం కాలే, ఇందిరమ్మకే పదవి శాశ్వతం కాలే, ఎన్టీఆర్కు పదవి శాశ్వతం కాలే, రాజశేఖర రెడ్డికి పదవి శాశ్వతం కాలే. నాకు కూడా పదవి శాశ్వతం కాదు, మాటనే శాశ్వతం. మాట మాట్లాడితే నిలబడతాడు, మాట కోసం ఎంతకైనా నిలబడతాడు అనే పేరు కోసమే ఈ ప్రయత్నం అంతా. అబద్ధాల పునాదుల మీద ఈ ప్రభుత్వాన్ని నడపను. మీకు అబద్ధాలు చెప్పి మిమ్మల్ని నమ్మించే ప్రయత్నం చేయను. ఏమున్నదో అదే చెప్తా, ఏం చెప్పినో అదే చేస్తా. సోదరులారా, తెలంగాణ రైతాంగానికి నా విజ్ఞప్తి ఒక్కటే, వ్యవసాయాన్ని ఈరోజు కాలం మారింది, కాలానికి తగ్గట్టుగా మన నైపుణ్యం పెంచుకోవాలి. ఈసారి వర్షాలు పడవు, శాస్త్రవేత్తలు చెప్తారు. ఎలీనో వచ్చింది, నీళ్లు తక్కువ ఉంటాయి, వర్షాభావం పరిస్థితి ఉంటుంది.
వర్షాల మీద నీళ్ళ మీద ఆధారపడ్డ పంటలు వేయకండి అని శాస్త్రవేత్తలు చెప్పారు. నేను గదే చెప్పిన.